హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీఎస్ రిజిస్టర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూద్దాం. ముందుగా సీరియల్ నెంబర్ వేసుకోవాలి. మన ట్రాన్సాక్షన్ టైప్ ఏపీఎస్ కాబట్టి ఏపీఎస్ క్యాష్ విత్డ్రా ఎగ్జాంపుల్. మన బీసీ బ్యాంక్ ఏమో అది రాసుకోవాలి. ముందుగా ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ బ్యాంక్ అని, కస్టమర్ది ఏ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ రాసుకుందాం. కస్టమర్ది బ్యాలెన్స్ ఎంక్వైరీ క్యాష్ విత్డ్రా అవైలబుల్ బ్యాలెన్స్. కస్టమర్ బ్యాలెన్స్ 3000 ఉందనుకోండి, 2000 తీస్తే 2000 రాసి ఇంకా 1000 అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది, ఆ విధంగా రాసుకోవాలి. మరియు కస్టమర్ పేరు, కస్టమర్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్, ట్రాన్సాక్షన్ టైం, కస్టమర్కి క్యాష్ ఇచ్చిన తర్వాత సిగ్నేచర్ తీసుకోవాలి. ఇంత ఇలా సింపుల్గా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సీరియల్ నెంబర్ 1 ఏపీఎస్ క్యాష్ విత్డ్రా. మన ఎగ్జాంపుల్ బీసీ బ్యాంక్ ఎస్బీఐ అనుకోరు, ఎస్బీఐ కస్టమర్ కూడా ఎస్బీఐ బ్యాంక్. బ్యాలెన్స్ ఎంక్వైరీ, కస్టమర్ క్యాష్ విత్డ్రా చేస్తే క్యాష్ విత్డ్రా 4000 చేశారనుకోండి, 4000 అవైలబుల్ బ్యాలెన్స్ 1000 ఉంది. కస్టమర్ నేమ్, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ ఆధార్ నెంబర్, క్యాష్ ఇచ్చిన తర్వాత కస్టమర్ సిగ్నేచర్ తీసుకోవాలి. మరియు ఆర్ఆర్ నెంబర్, టైం, క్యాష్ విత్డ్రా టైం. వీలైతే రీజన్ కూడా రాసుకోవాలి, క్యాష్ విత్డ్రా రీజన్. ఎగ్జాంపుల్ ఫుడ్, క్యాష్ విత్డ్రా ఎందుకు చేశారు, ఫుడ్ కోసం కానీ క్లాస్ కోసం కానీ, ఆ విధంగా అయితే